సో గైస్ ఫైనల్లీ వన్ పీస్ చాప్టర్ 1113 యొక్క స్పాయిలర్స్ అయితే వచ్చేసాయి. అసలు ఫుల్ సమ్మరీ అయితే మన దగ్గరికి వచ్చేసింది. ఇది నేను చేద్దాం బ్రో, లిటరలీ చెప్తున్నాను కదా, ఇదైతే ఒక బ్యాడ్ యాష్ చాప్టర్. ఇలా ఎందుకనంటే లిటరలీ ఈ చాప్టర్ లో చాలా అంటే చాలా రివీల్ చేస్తారు. మనం వేగపాంగ్ ఒక మెసేజ్ రివీల్ చేసేస్తారు. లాస్ట్ లో ఒక మాట చెప్తాడు, అది విని తర్వాత నా బుర్ర పాడైపోయింది. అసలు ఈ చాప్టర్ యొక్క స్పాయిలర్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి గైస్. ప్రీవియస్ చాప్టర్ అసలు అంతగా ఏం బాలా అయినా చాలా అతి కష్టం మీద నేను దాని మీద వీడియో చేసా. కానీ బ్రో ఈ చాప్టర్ అయితే అదిరిపోయింది. సో ఇంకేం నేర్చుకున్నా లేసెట్ వీడియో. కానీ అంతకన్నా ముందు మీ మన ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే బ్రో తొందరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేయండి. మనం 12K చాలా అంటే చాలా దగ్గరగా ఉన్నాం. సో తొందరగా సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. సో ఇంకేం నేర్చుకున్నా లేసెట్ వీడియో. సో పోయిన చాప్టర్ ఎక్కడైతే ఎండ్ అయిందో ఈ స్పాయిలర్స్ కూడా అక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి. మీకు గుర్తుంటే మన మాస్ అయితే పోయిన చాప్టర్ లాస్ట్ లో ఒక సీన్ చూసి భయపడతారు. అది ఏ సీనో మనకి చూపిలేదు, కానీ ఈ స్పాయిలర్స్ లో మనకి తెలిసింది. మన మాస్ చూసింది దేన్నో కాదు, మన వేగపాంక్ యొక్క బ్రెయిన్ ని ఒక ట్యాంక్ లో పెట్టి ఉంచారు అనమాట. స్కిన్ ఉంది ప్లస్ హెయిర్ కూడా ఉంది బ్రో. అదైతే ఒక పెద్ద ట్యాంక్. ఊరుకునే కాదు వేగపాంక్ ని బిగ్ బ్రెయిన్ అనేది. ఇంకా అంతేకాదు గైస్, అక్కడ ఒక స్నేల్ కూడా ఉండిద్ది కదా. మన మాస్ అయితే అనుకుంటాడు ఇదే మెయిన్ స్నేల్, దీన్ని ఆపేస్తే బయట టెలికాస్ట్ అవుతున్న బ్రాడ్కాస్ట్ కూడా ఆగిపోద్ది అని చెప్పి తను స్పీడ్ గా వచ్చి ఆ స్నేల్ అయితే డిస్ట్రాయ్ చేస్తాడు. కానీ డొల్ల లోపలైతే ఏం ఉండదు గైస్. మన వేగపాంక్ మరి అంత పిచ్చోడు కాదు. అంత ఇంపార్టెంట్ వస్తువు అసలు ఏం సెక్యూరిటీ లేకుండా అలా ఖుల్లా ప్లేస్ లో తను పెట్టడు. సో మన మాస్ అయితే అనుకుంటాడు ఇది ఆగిపోయిందని చెప్పి, కానీ అది ఇంకా టెలికాస్ట్ అవుతూనే ఉండిద్ది. అసలు నా వీడియోస్ కోసం మీరు వెయిట్ చేస్తారో లేదో నాకు తెలియదు, కానీ మన వేగపాంక్ యొక్క మాటల కోసం ఆ వన్ పీస్ ప్రపంచం మొత్తం వెయిట్ చేస్తుంది. సో మన వేగపాంక్ అసలు ఏం లేట్ చేయకుండా ఆ బ్రాడ్కాస్ట్ అయితే స్టార్ట్ చేస్తాడు. అవును గైస్, మన వేగపాంక్ బ్రాడ్కాస్ట్ టైం ఉంది కదా, అది అయిపోయింది ఈ చాప్టర్ లో. అసలు మెయిన్ ఇక్కడ 5 ఎల్డర్స్ అన్నమాట. వాళ్ళు చిరిగిపోయింది వాళ్ళది. అసలు ఇది ఏం చెప్పబోతున్నాడు, అసలు వాళ్ళు మాత్రం ఫ్యాన్లు తడిపేసుకుంటారు. కానీ ఇక్కడ మనకైతే సీన్ షిఫ్ట్ చేస్తారు అనమాట. మనకైతే మన గాంధీ తాత దగ్గర తీసుకెళ్తారు. తనైతే మన నామి వాళ్ళ గ్రూప్ దగ్గరికి వెళ్ళాడు కదా, ఆ సీన్ అయితే మనకి చూపిస్తారు. కానీ నేను అనుకున్నా మన జోరో వస్తాడు అని చెప్పి, కానీ సాంజీ వచ్చాడు గాయస్. బట్ స్టిల్ ఐఎమ్ నాట్ డిసప్పాయింటెడ్. మన సాంజీ కూడా పవర్ఫుల్ క్యారెక్టరే. కానీ నేను అనుకున్నా ఒక షార్ట్ మ్యాన్ తో ఒక షార్ట్ మ్యాన్ ఫైట్ చేస్తాడని చెప్పి, కానీ అలా జరగల. కానీ ఏం పర్లేదు గైస్, మన సాంజీ కూడా హైలైట్ అవుతాడు. కానీ ఈ ఫైట్ లో ముందు మన సాంజీని ఫైట్ చేపించి తన్ని వీక్ చేసేసి దాని తర్వాత మధ్యలో జోరో దూరిపోతే అది చూడడానికి అంత బాగోదన్నమాట. సో నాకైతే తెలియదు మన ఓడా సెన్సే ఏం చేస్తారో నెక్స్ట్ చాప్టర్స్ లో. ఇంకొకవేళ మర్చిపోతే మన సాంజీ మన వేగపాంక్ ని తీసుకెళ్లాడు కదా, అక్కడ మన వేగపాంక్ యొక్క మాటలు కూడా మనకైతే వినిపిస్తారనమాట. అవును గైస్, మన వేగపాంక్ ఇంకా చనిపోలా, కానీ తను ఆ చనిపోయే స్టేజ్ లోనే ఉన్నాడు అనమాట. తనైతే చెప్తూ ఉంటాడు, నేనైతే గవర్నమెంట్ తో కలిసి తెలియకుండానే ఇన్ని తప్పులు చేశా, నేను చనిపోవడమే కరెక్ట్ పని, అందుకే నేను ఇలా చేశా. ఇప్పుడు చనిపోతూ ఈ ప్రపంచానికి అసలైన నిజం చెప్పేస్తా అని చెప్పి తను అంటాడు. గైస్ ఇంకోసారి చెప్తున్నా, ఇది స్పాయిలర్స్ మాత్రమే, కాన్వర్జేషన్స్ కొంచెం అన్రీటిగా ఉండొచ్చు. ఇంకా మన వేగపాంక్ కంటిన్యూ చేస్తూ చెప్తాడు, మన వేగపాంక్ అయితే తన బ్రెయిన్ లో ఒక చిప్ అయితే పెట్టుకున్నాడు అనమాట. ఎలాంటిదంటే తను చనిపోయే స్టేజ్ లోకి వెళ్ళిన తర్వాత ఆ చిప్ అయితే యాక్టివేట్ అయిపోయింది. దాంతో ఒక బ్రాడ్ రేంజ్ బ్రాడ్కాస్ట్ అయితే అయింది. సో ప్రస్తుతం ఇదే అక్కడైతే జరుగుతూ ఉంది. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మన ఉసబ్ దగ్గర అయితే తీసుకెళ్తారు అనమాట. మన ఉసబ్ వాళ్ళ గ్రూప్ దగ్గర అయితే మన సాటర్న్ వచ్చేస్తాడు. గైస్ ఇక్కడ చూస్తే నాకైతే ఒకటి గుర్తొచ్చింది. మన ఉసబ్ అయితే ఒక సీన్ లో చెప్తాడు అనమాట, ఒక ఎపిసోడ్ లో నేను పెద్ద పెద్ద స్పైరల్స్ లోనే ఆడుకుంటా అని చెప్పి. బ్రో ఇక్కడ నిజంగానే తన ముందు ఒక స్పాయిలర్ వచ్చేసింది. మరి ఈ రేంజ్ లో ఫోర్ షాడో ఇంకా అసలు సాటర్న్ యొక్క వాయిస్ వినంగానే మన రాబిన్ కి అయితే గుర్తుకొచ్చేసింది. తన విలేజ్ లో జరిగిన ఇన్సిడెంట్ వెనకాల కూడా ఈడే ఉన్నాడని. ఇంకా మన సాటర్న్ కూడా అనుకుంటాడు ఈ రాబిన్ కూడా వన్ ఆఫ్ ది డేంజరస్ పర్సన్. తినైతే పోనగ్లిఫ్ ని రీడ్ చేసి ఎలాగైనా సరే వీళ్ళందరినీ లేపాలని చెప్పి తను అనుకుంటాడు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ అయ్యి మన వేగపాంక్ ఒక బ్రాడ్కాస్ట్ జరిగితే వెళ్ళిద్ది బ్రో. ఇక్కడే మెయిన్ సీన్ అయితే వచ్చింది. మన వేగపాంక్ ఆ బ్రాడ్కాస్ట్ ని స్టార్ట్ చేస్తాడు. ఫస్ట్ చెప్తాడు, నేనే వేగపాంక్, మీరు చాలా సేపు నుంచి వెయిట్ చేశారు, మీ అందరికి నేను ఒక మెసేజ్ చెప్పబోతున్నాడు. ఇది విని మీరైతే నవ్వచ్చు, కానీ ప్రతి ఒక్కరు ఈ నిజం అయితే తెలుసుకోవాలి. టైం వేస్ట్ అయితే చేయను, డైరెక్ట్ గా కంక్లూజన్ చెప్తా. అదేంటంటే ఈ వన్ పీస్ ప్రపంచం అయితే మునిగిపోవడానికి వెళ్తుంది. అవును బ్రో, ఇది విని నేను షాక్ అయిపోయా. మన వేగపాంక్ ఏం చెప్తాడంటే ఆ వన్ పీస్ వరల్డ్ ఉంది కదా, ఆ గ్లోబ్ మొత్తం మునిగిపోవడానికి వెళ్తుంది నీళ్ళల్లో. ఒకవేళ ఇప్పుడు కూడా అర్థం కాకపోతే ఈజీగా చెప్తున్నా వినండి. మన వేగపాంక్ ఏం చెప్తాడంటే ఈ ప్రపంచం మొత్తం నీళ్ళల్లో మునిగిపోయిద్ది అని చెప్పి తను అంటాడు. ఐ మీన్ సముద్రంలో మునిగిపోయిద్ది. అసలు లిటరల్లీ ఇది విని తర్వాత నేనైతే షాక్ అయిపోయా. ఎందుకంటే ఎప్పటి నుంచో ఒక థియరీ అయితే ఉందన్నమాట. మన లూఫీ రెడ్ లైన్ ని డిస్ట్రాయ్ చేసేస్తాడు, దాంతో ఒక పెద్ద ఫ్లడ్ అయితే వచ్చిందని చెప్పి మన అందరికీ తెలిసిందే. అసలు నేను లిటరల్లీ ఈ ట్విస్ట్ అయితే ఊహించలా. మన వేగపాంక్ ఇది చెప్తాడని చెప్పి ఇంకా పూర్తయితే అవ్వలేదు. ఇంకా మన వేగపాంక్ చాలా విషయాలు అయితే రివీల్ చేస్తాడు. మనం నెక్స్ట్ చాప్టర్స్ లో చూడొచ్చు. సో ఈ స్పాయిలర్స్ గురించి మీరేమనుకుంటున్నారో మీ ఒపీనియన్ కామెంట్స్ లో చెప్పండి. మీ దగ్గర ఏమైనా థియరీస్ ఉన్నా చెప్పండి గైస్. బ్రో నేను చాలా ఇంట్రెస్టింగ్ గా చదువుతా వన్ పీస్ యొక్క థియరీస్. సో మీ దగ్గర ఏమైనా థియరీస్ ఉంటే కామెంట్ లో చెప్పడం మర్చిపోకండి. ఇంకా ఈ వీడియో అయితే ఇంతవరకు మనకు వద్దాం నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ బై బై.